హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లర్న్ ఇంగ్లీష్ విత్ రాజేష్. ఈరోజు నేను మీకు చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయాన్ని టిప్స్ రూపంలో చెప్పబోతున్నాను. ఏంటంటే మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్ నన్ను ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ మీరు ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నారు, ఎంతకాలంలో నేర్చుకున్నారు, మీరు ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఏ మెథడ్ మీరు ఫాలో అయ్యారు, తర్వాత మీరు ఇంగ్లీష్ని ఎలా గుర్తుపెట్టుకున్నారు, చివరిగా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎవరెవరు మీకు సహాయపడ్డారు అనే విషయాలు నన్ను ఎక్కువగా ఈ క్వశ్చన్స్ కామెంట్ బాక్స్లో నన్ను అడగడం అనేది జరిగింది. ఈరోజు ఈ విషయాల గురించి నేను ఒక్కొక్కటి మీకు టిప్స్ రూపంలో నేను చెప్పుకుంటూ వెళ్తానండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నాను, హౌ డిడ్ ఐ లెర్న్ ఇంగ్లీష్, దీని మీద మనం కొంచెం మాట్లాడుకోవాలి. ద వెరీ ఫస్ట్ థింగ్, నేను దీని గురించి మీకు చెప్పేటప్పుడు కొంచెం ఇంట్రడక్షన్ అనేది చెప్పాలండి. నేను 1వ తరగతి నుంచి, దట్ మీన్స్ ఫస్ట్ క్లాస్ టు డిగ్రీ, నేను తెలుగు మీడియమే చదువుకున్నాను. తర్వాత ఇంగ్లీష్ అనేది మాకు కేవలం ఒక సబ్జెక్ట్గానే ఉండేది తప్ప నో వన్ కమ్స్ టు అస్ ఇన్ దోస్ డేస్ అండ్ నో వన్ టీచర్స్ అస్ స్పోకెన్ ఇంగ్లీష్. ఎవరు కూడా మా దగ్గరికి రాలేదు, ఎవరు కూడా మాకు ఇంగ్లీష్ అనేది నేర్పించలేదు. అంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలని. ఆఫ్ కోర్స్ ఇది ప్రైవేట్ స్కూల్స్లో కావచ్చు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో కావచ్చు, దే పీపుల్ వర్ టాకింగ్ ఇంగ్లీష్. వీ యూజ్ టు అబ్జర్వ్ దేర్ లెవెల్ ఆఫ్ స్పీకింగ్ స్కిల్స్ అనమాట. సో అనుకున్న వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు, వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ కదా, మేము గవర్నమెంట్ స్కూల్స్ కదా, మాకు అంత రాదు అని చెప్పని మేము లైట్ తీసుకున్నాం అనమాట. సో ఆ రకంగా మేము 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ కూడా అయిపోయింది. సో డిగ్రీ నేనేం చేశానంటే BA చేశాను అనమాట. ఈ డిగ్రీ అయిపోయిన తర్వాత నేను చేయాల్సిన అతిపెద్ద కోర్స్ ఏంటంటే MA ఇంగ్లీష్ అనమాట. MA ఇంగ్లీష్లో నేను జాయిన్ అయినా సరే మాకు అక్కడ కూడా ఏంటంటే తెలుగు టు ఇంగ్లీషే మాకు లెసన్స్ చెప్పినట్టు చెప్పేవాళ్ళు. నేను MA ఇంగ్లీష్లో జాయిన్ అయినప్పుడు నేను ఏమనుకున్నానంటే, నాకు ఇంగ్లీష్ నేర్పిస్తారేమో అని చెప్పి అనుకున్నా, కానీ అలా నేర్పించలేదు మాకు. కానీ అప్పుడు నేనేం చేశానంటే, మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే నేనేం చేశానంటే వాళ్ళని బాగా అబ్జర్వ్ చేసేవాళ్ళని. వాళ్ళని బాగా అబ్జర్వ్ చేయడమే కాకుండా టెక్స్ట్ బుక్లో ఉన్న కొన్ని కొటేషన్స్ కావచ్చు, తర్వాత నాకు తెలియని ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ అవి కూడా నేను సిగ్గుపడకుండా మొహమాట పడకుండా వాళ్ళని అడిగేవాడిని, వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు. అది కాకుండా నేను ఇంగ్లీష్లో నాకు అవసరమైన వాక్యాలను 200 నేను తెలుగులో రాసుకొని వాటిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకొని నేను ఇంగ్లీషు అలా నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేశాను. తర్వాత నేను కొంచెం ఇంగ్లీష్ అలా నేర్చుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో నాలో కాన్ఫిడెన్స్ అనేది పెరిగిపోయింది. తర్వాత నేనేం చేశానంటే, ఎవరైతే ఇంగ్లీష్ రారో వాళ్ళతో కొంచెం ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని కొంచెం ఇంగ్లీష్ నేర్చుకునేలా చేసి వాళ్ళకి ఇంగ్లీష్లో వచ్చిన డౌట్స్ అన్నింటినీ నేను క్లారిఫై చేసుకున్నాను. అలా నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. సో ఫస్ట్ డౌట్ మీకు క్లారిఫై అయింది కదా. అంటే ఏంటంటే, మనం ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు నేను మొహమాట పడలేదు, సిగ్గుపడలేదు. నేను నేర్చుకున్న విషయాన్ని ఎదుటి వ్యక్తులు కూడా చెప్పాను. ఇప్పటికీ నాకు ఏదైనా డౌట్ వచ్చినా సరే నేను పక్కన వాళ్ళని అడగడానికి కావచ్చు, నా ఫ్రెండ్స్ని అడగడానికి కావచ్చు, నేను అస్సలు మొహమాట పడినా. ఒకటి గుర్తుంచుకోవాలి. సో దట్స్ వై I learned English. One thing. Second thing ఏంటంటే, how long did I learn English? నేను ఇంగ్లీష్ని ఎంతకాలం నేర్చుకున్నానంటే, it took 3 months time to get grip on spoken English. 3 months పట్టిందండి నాకు ఇంగ్లీష్ మీద గ్రిప్ రావడానికి. బట్ ద థింగ్ ఈస్ దట్ డ్యూరింగ్ దీస్ 3 months I practiced a lot. చాలామంది ఏమనుకుంటారంటే, వీడియో క్లాసెస్ వినడం ద్వారా మనకి ఇంగ్లీష్ వచ్చేస్తుందని చెప్పి అనుకుంటారు. చాలా తప్పండి అది. వీడియో క్లాసెస్ కావచ్చు, లేకపోతే మీకు లైవ్ క్లాసెస్ కావచ్చు, డైరెక్ట్ లెక్చర్స్ కావచ్చు, మీకేంటంటే ఒక గైడెన్స్ మాత్రమే ఇస్తాయి. ఆ గైడెన్స్ని మీరు whenever you put that guidance into practical usage, then only you people will be able to speak English. వాటన్నిటిని కూడా మీరు ప్రాక్టికల్ యూసేజ్లో పెట్టాలి, భయంకరంగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మంచిది. ఆ 3 months నేను ప్రాక్టీస్ చేశాను. అలా ప్రాక్టీస్ చేయడమే కాకుండా నాకు గ్రిప్ వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా whenever I come across a new spelling, a new usage or a new word, నేనేం చేస్తానంటే దాన్ని ప్రాక్టికల్ యూసేజ్లో పెట్టడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట. అండ్ అఫ్ కోర్స్ సిన్స్ ఐఎమ్ ఇన్ టీచింగ్ సెక్టర్, నేను ఎప్పుడు ఎలా ఆలోచిస్తానని చెప్పంటే, నేను ఎంత ఈజీగా మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నేను ఇంగ్లీషు చెప్పగలను, ఆ మెథడ్ గురించి నేను ఎక్కువ ఆలోచిస్తుంటాను. సో అలాగా ఇట్ టుక్ మీ 3 months to get grip on spoken English for me. For you also, same duration will be there. But the thing is that you have to pay concentration and you have to do practice a lot. అలా 2 క్వశ్చన్స్కి మనం సమాధానం చెప్పుకున్నాం. మూడవది, ఏ మెథడ్లో నేను నేర్చుకున్నాను, ఏ మెథడ్, దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్ దట్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ వైల్ వీఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్ అనమాట. ఇంకొకటి ఏంటంటే,
మన చాలామంది ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఏమనుకుంటారంటే, అరే నేను ఇంగ్లీష్ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను కదా, నేను తప్పులు మాట్లాడేస్తే ఎదుటోళ్ళు నవ్వేస్తారు అని చెప్పన్న దాంట్లో ఉంటాను అనమాట. ఈవెన్ అఫ్ కోర్స్ వెన్ ఐ వాజ్ బడ్ ఇన్ ఇంగ్లీష్, దట్ మీన్స్ వెన్ ఐ వాజ్ లిటిల్ ఇన్ ఇంగ్లీష్, దెన్ పీపుల్ యూజ్ ఇట్ టు లాఫ్ ఎట్ మీ, బట్ ఐ డెంట్ కేర్ అబౌట్ దెమ్. But the thing is that I use it to commit mistakes, I use it to learn from the mistakes. That is the methodology of learning spoken English. You have to commit mistakes, then you have to learn from your mistakes అనమాట. అది మీరు గుర్తుంచుకోండి. మీరు తప్పులు చేయాలండి, తప్పులు చేసి ఆ తప్పుల నుంచే మీరు కమెక్ రాస్ అయ్యి ఆ తప్పుల్ని మళ్ళీ మీరు చేయకుండా ఉంటే చాలు, మీరు ఈజీగా ఇంగ్లీష్ అనేది మాట్లాడేస్తారు అనమాట. చాలామంది ఏమనుకుంటారంటే ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మీకు గ్రామర్ వచ్చా అని చెప్పి అని అడుగుతూ ఉంటారు. దానికి నేను చాలాసార్లు చెప్పడం అనేది జరిగింది. మీరు తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నారు, స్పష్టంగా మాట్లాడుతున్నారు, బట్ డూ యూ నో తెలుగు గ్రామర్? నో. మీరు హిందీ మాట్లాడాలనుకుంటారు, హిందీ ఎలా నేర్చుకుంటారు? నేను చాలాసార్లు చెప్పాను ఎగ్జాంపుల్. హిందీ మనం ప్రశ్నలు అడగడం, సమాధానాలు చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం మన అంతవరకు నేర్చుకోవాలి. సో సేమ్ రీజన్ మన ఇక్కడ కూడా మన సేమ్ ఫార్ములా దట్ వీ హ్యావ్ టు అప్లై అండ్ ఇంప్లిమెంట్ వైల్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్. దెన్ వీ హ్యావ్ టు లెర్న్ హౌ టు ఆస్క్ క్వశ్చన్, దెన్ వీ హ్యావ్ టు లెర్న్ హౌ టు గివ్ ఆన్సర్, దెన్ వీ హ్యావ్ టు లెర్న్ హౌ టు ఎక్స్ప్లెయిన్ ద సిచ్యువేషన్. ఇఫ్ యూ లెర్న్ దీస్ 3 things, we will be a fluent speaker in English language as early as possible అనమాట. So my methodology of learning English is learning by committing mistakes. అది మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత 4th one ఏంటంటే, how did I remember these many words? ఏం లేదండి, సింప్లీ by hearting, by remembering, by keep on practicing. నేను ఒకటే ఫార్ములా ఫాలో అవుతాను. ఏంటంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఫోన్ నెంబర్ మీకు కొత్తగా తీసుకున్నప్పుడు మీకు గుర్తుంటుందా? గుర్తుండదు. మీ ఫోన్ నెంబర్ మీకు గుర్తుండాలంటే మీరేం చేయాలి? 1కి 10 సార్లు మనము గుర్తు చేసుకోవాలి. 1కి 10 సార్లు ఎప్పుడైతే మీ ఫోన్ నెంబర్ మీరు గుర్తు చేసుకున్నారో, మీ ఫోన్ నెంబర్ అనేది మీ పర్మనెంట్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. అదే రకంగా ఈ యూసేజ్ కావచ్చు, ఈ సెంటెన్సెస్ కావచ్చు, ఈ మీకు యూస్ఫుల్ ఫ్రేజెస్ కావచ్చు, మీరు 1కి 10 సార్లు యూజ్ చేయడం ద్వారా దీస్ విల్ గో టు యువర్ పర్మనెంట్ మెమరీ. Whenever you people are in that situation, then you people recollect those phrases and sentences you will put into practice. అంతే, అలా నేను గుర్తుంచుకున్నాను అండి. సో చివరిగా ఏంటంటే, who helped you to learn English? ఎవరు నీకు హెల్ప్ చేశారు? ద ఫస్ట్ థింగ్ ఏంటంటే, I used to read a lot. చిన్న కార్టూన్ బుక్స్, చందమామ ఇంగ్లీష్ బుక్స్ నేను ఎక్కువగా చదివేవాడిని. అందులో నాకు అర్థం కాని ఇంగ్లీష్ మీనింగ్స్ని నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకొని నేను ఇంప్లిమెంట్ చేసుకునేవాడిని. తర్వాత నేనేం చేసేవాడిని అంటే, అదే కాకుండా మా టెక్స్ట్ బుక్లో వచ్చిన ఇంగ్లీష్ కొటేషన్స్ని అన్నింటినీ కూడా నేనేం చేసేవాడిని అంటే గుర్తుంచుకునేవాడిని. ఆ కొటేషన్స్ నేను గుర్తుంచుకోవడమే కాకుండా నేను వాటిని రెగ్యులర్ యూసేజ్లో పెట్టేవాడిని. అదొకటి చేసేవాడిని. తర్వాత ఐ యూజ్ టు వాచ్ నెంబర్ ఆఫ్ ఇంగ్లీష్ మూవీస్. ఎక్కువ ఇంగ్లీష్ మూవీస్ని చూసేవాడిని, విత్ సబ్ టైటిల్స్లో చూసేవాడిని. ఒకసారి సబ్ టైటిల్స్తో చూసిన మూవీస్ని సబ్ టైటిల్స్ లేకుండా చూసేవాడిని, మళ్ళీ సబ్ టైటిల్స్తో మళ్ళీ చూసేవాడిని. అలా చేయబట్టి వాళ్ళు మాట్లాడే విధానం కావచ్చు, వాళ్ళ యొక్క స్టైల్ కావచ్చు, వాళ్ళ యొక్క యాక్సెంట్ కావచ్చు, ఐ గాట్ హ్యాబిచుయేటెడ్. Because though I came from a Telugu medium background, I got habituated to speak English language as a foreigner, or else then I got habituated neutralized accent. It's because of watching English movies. అది మీరు గుర్తుంచుకోవాలి. అలా నేను చేసేవాడిని. అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క మెథడాలజీ అనేది ఉంటుంది. తర్వాత whenever I get doubts, or else whenever I want to know anything, I do not hesitate to ask others. నేను ఎదుటి వ్యక్తిని అడగడానికి నేను ఇప్పటికీ సిగ్గుపడను. నా క్వాలిఫికేషన్ అంతా, నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నో ఈగోస్. బికాస్ ఇఫ్ యూ హ్యావ్ అ ఈగో, అసలు పొరపాటును కూడా మనం డెవలప్ అవ్వలేము అనమాట. వితౌట్ ఎనీ ఈగో వీ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. నాకంటే చిన్నాళ్ళు నాకంటే బాగా మాట్లాడచ్చు, లేదా అసలు చదువుకోని పర్సన్స్ కూడా నాకంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడవచ్చు. బట్ ద థింగ్ ఈస్ దట్ ఆల్వేస్ లెర్న్ ఫ్రమ్ అదర్స్ అండ్ యూటిలైజ్ ఎవ్రీ ఆపర్చునిటీ అండ్ యూటిలైజ్ ఎవ్రీ రిసోర్స్. దట్ మీన్స్ ఇన్ అ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఫేమస్ సేయింగ్ ఈస్ కాల్డ్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రీసోర్సెస్. నేను మ్యాక్సిమం నా రీసోర్సెస్ అన్నింటినీ నేను ఉపయోగించుకుంటానండి. యూట్యూబ్ని ఫాలో అవుతాను, బుక్స్ చదువుతాను, ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు నేను వాళ్ళ యొక్క వే ఆఫ్ టాక్ నేను అబ్జర్వ్ చేస్తాను, కొత్త ఫ్రేజెస్ నేర్చుకుంటాను. అంతెందుకండి, మీరు ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ అడ్వాన్స్ ఇంగ్లీష్ త్రూ అవర్ ఇండియన్ స్పీకర్స్, ఐ సజెస్టెడ్ యూ 5 యూట్యూబ్ ఛానల్స్. అవి కూడా చూడండి, నేను కూడా ఫాలో అవుతుంటాను. డోంట్ ఫీల్ షై టు లెర్న్. నీకు నిజంగా ఇంగ్లీష్ అనేది నీకు లైఫ్ అయితే ఈ టిప్స్ నువ్వు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీరు బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు. సో దట్స్ ఆల్ అబౌట్ 5 టిప్స్, దెన్ 5 వేస్ దట్ ఐ హ్యావ్ ఇంప్రూవ్డ్ మై ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, ఈ రకంగా నేను ఇంగ్లీష్ని నేను ఎలా నేర్చుకున్నాను, ఇంతకాలం ఇంప్రూవ్ చేసుకున్నాను, ఇలా ఇంగ్లీష్ని గుర్తుంచుకున్నాను, ఈ మెథడ్స్ నేను ఫాలో అయ్యాను.
నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు వీళ్ళంతా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత లైక్ చేయండి, మీ యొక్క వ్యూస్ని కామెంట్ రూపంలో వ్యక్తపరచండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ డాక్టర్ వి రాజేష్ సైనింగ్ ఆఫ్. బాయ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.